అంతేపాకుండా లైంగిక వేధంలో ఒకరికంటే ఎక్కువ మంది వల్ల జరిగి ఉండవచ్చునే చీకటి కోణం కూడా ఈ కేసులో ఉందనే సూచనలు దర్యాప్తు అధికారుల వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ భయంకరమైన రహస్యం దర్యాప్తును ఈవ్ర గందరగోళంలోకి నెట్టింది. ముఖ్యంగా హత్య జరిగిన ఇల్లు లోపల్నుంచి తాళం వేసి ఉండటం మరియు ప్రధాన అనుమానితుడైన సత్యం యొక్క అదృశ్యం, ఈ రెండు అంశాలు కేసునొక విడదీయరాని చిక్కుముడిలా మార్చాయి. డాక్టర్ శ్రీనివాస్ తమ కూతురి మరణంతో అప్పటికే గుండెలు పగిలిపోయున్నా పోలీసుల ముందు నిస్సహాయంగా నిలబడి, నా కూతురు చనిపోయిన తర్వాత కూడా దానిని ఒక సాధారణ అత్యాచారం కేసుగా చిత్రీకరించి న్యాయాన్ని అవమానించకండి, నా కూతురిని అత్యంత దారుణంగా చంపిన ఆ క్రూరుణ్ణి పట్టుకోండి అంటూ కన్నీళ్లతో వేడుకున్నారు. మరోవైపు ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న రాజేశ్వరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఈ లోపలి తాళం రహస్యం, సత్యం అదృశ్యం మరియు పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించిన చీకటి కోణాలు కలిసి విశాఖపట్నం నగరాన్ని భయం గుప్పిట్లోకి నెట్టాయి. ఈ డబల్ మర్డర్ మిస్టరీ యొక్క నిజమైన హంతకుడిని పట్టుకోవడం విక్రమ్కు జీవితంలోనే అతిపెద్ద సవాలుగా మారింది. భయంకరమైన ఆలస్యం, శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు చేసిన ఘోరమైన నిర్లక్ష్యం ఈ కేసు పాలిట మరణశాసనంలా మారింది. హత్య జరిగిన స్థలంలో వేళ్లిముద్రలు, రక్తపు మరకల నమూనాలు, పాదాల గుర్తులు అంటే నేరస్తుణ్ణి పట్టించే కీలకమైన ఆధారాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. శనివారం ఉదయం ఇన్స్పెక్టర్ విక్రమ్ అక్కడికి చేరుకునేసరికి గదిలో మిగిలింది కేవలం రక్తపు మరకలతో కూడిన చల్లటి సాక్ష్యం మాత్రమే. శుక్రవారం ఉదయమే రాజేశ్వరి మరియు డాక్టర్ శ్రీనివాస్ షాక్లో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన హడావిడి, తర్వాత స్థానిక పోలీసుల అజ్ఞానం మరియు నిర్లక్ష్యం, ఈ రెండూ కలిసి నేరస్తుడు వదిలివెళ్లిన చిన్నపాటి ఆధారాలన్నీ భూమిమీదనుంచి మాయంచేశాయి. ఇంకా ఉంది నిశీది హంతకుడు ధారావాహిక 4వ భాగం త్వరలో.